సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్నికల ముందు నేను పిఠాపురం పర్యటనలో నేను ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ నాకు సందర్భంగా చెప్పారు. ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని మాకు ప్రత్యేకించి వివరించారు. అలాగే ఈ రోజున ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీ శక్తి పథకాలు మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున 15,000 జమ చేస్తూ దాదాపు 3 లక్షలు, ఇంకా సరిగ్గా చెప్పాలి 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి 436 కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది. అంటే మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాలను కార్యరూపం దాల్చుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి వారి జీవనోపాధి కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నాం. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజల జీవితంలో చాలా నిజమైన మార్పు తీసుకురావచ్చు అనేది మరోమారు ఈ పథకం మరోసారి రుజువు చేస్తూ ఉంది. అలాగే మీకు ఇంత కష్టాల్లో కూడా మాకు సహకారం అందిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్తులో మీకు ముఖ్యంగా ప్రజలతో పాటు మీకు ప్రత్యేకించి ఆటో నడుపుతున్న సోదరుల కుటుంబాలకి మీ అందరికీ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.